అసలు అసలు నాకు ఆనందంతో అదే అంటున్నా ఆనందంతో దాన్నేదో అంటారు కన్నీళ్ళకి మరి ఆనంద బాష్పాలు. అవే అనుకుంటా నాకు అంత సంతోషంగా నిజంగా నేను సీఎం గారికి థాంక్స్. ఎందుకంటే ఇన్ ఆయన ఇదికి హాయ్ హలో ఫ్రెండ్స్, కుమారి ఆంటీ హైదరాబాద్లో పాపులర్ చెందినటువంటి స్ట్రీట్ ఫుడ్ ఆంటీ గారు మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లోని హల్చల్ చేస్తుందనే చెప్పవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈమె గిరాకీ ఎక్కువ కావడం వల్ల, ట్రాఫిక్ జామ్ కావడం వల్ల మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ మరియు సివిల్ వాళ్ళు కానీ ఆమె స్ట్రీట్ ఫుడ్ని మాత్రమే బంద్ చేయించడం అనేది జరిగింది. ఇందుకు గాను మన వైఎస్ఆర్ ప్రభుత్వం ట్వీట్ల వర్షం కురిపించింది. చంద్రబాబు నాయుడే మన మూసివేయించడానికి కారణం అని చెప్పడం జరిగింది. దానివల్ల మన రేవంత్ రెడ్డి గారు కూడా త్వరగా రియాక్ట్ అయ్యి ఆమె స్ట్రీట్ ఫుడ్ని ఓపెన్ చేపించడంలో కీలక బాధ్యత వహించాడనే చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద హోదా ఉండి ఇంత స్ట్రీట్ ఫుడ్ వాళ్ళ గురించి పట్టించుకున్నారంటే చాలా గర్వంగా ఉంది అని చెప్పి మన కుమారి ఆంటీ గారు అయితే అయితే ఫ్రెండ్స్, పోలీస్ వాళ్ళు మన కుమారి ఆంటీ యొక్క స్ట్రీట్ ఫుడ్ని బంద్ చేయించడం అయితే జరిగింది. దాంతో మన పోలీసులకే సీఎం స్థాయిలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి మటుకు డైరెక్ట్ ఆదేశాలు ఇచ్చాడు. స్ట్రీట్ ఫుడ్ వాళ్ళని అట్లా బంద్ చేయించడం న్యాయం కాదని చెప్పి తన ప్లేస్లోనే తనకు వ్యాపారం చేసుకునే విధంగా మనకు సీఎం రేవంత్ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, మన కుమారి ఆంటీ యొక్క చేతి వంటను మన రేవంత్ రెడ్డి స్వయానా వచ్చి తన చేతి వంటను రుచి చూడడానికైతే రావడం అయితే జరుగుతుందని ఉన్నత వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్.